చిన్న మంచి మాట. శరీరానికి అప్పుడప్పుడు దురద వేస్తుంది. దురద వేసినప్పుడు గోక్కుంటాము. దురద తగ్గదు. ఉపశమనం రాదు. మళ్ళీ గోక్కుంటాము. మళ్ళీ గోక్కుంటాము. అట్లాంటప్పుడు శరీరానికి గాయం అవుతుంది. నొప్పి వేస్తుంది. మరి కొద్దిగా సేపు మనం ఆ దురదని పట్టించుకోకుండా వేరే ఆలోచనలో గనక ఉంటే డెఫినెట్‌గా ఉపశమనం లభిస్తుంది. ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నామంటే నెగెటివ్ కామెంట్స్ కూడా అట్లాంటివే. నెగెటివ్ కామెంట్స్ మనం విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. వాటికి రియాక్ట్ కాకుండా, వాటికి రెస్పాండ్ కాకుండా గనక మనం ఉండగలిగితే ఎంతో హ్యాపీగా ఉంటాము. వాటికి రియాక్ట్ అయ్యి రెస్పాన్స్ గనక మనం ఇస్తే డెఫినెట్‌గా మనకి బాధ అనిపిస్తుంది. నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. నెగెటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో, మనం ఎప్పుడూ కూడా దురదని పట్టించుకోకుండా వదిలేసినట్టే నెగెటివ్ కామెంట్స్‌ని కూడా వదిలేస్తే కెన్ బి ఆల్వేస్ హ్యాపీ. క్యాచ్ మీ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ జ్యోత్స్న చంద్రదత్.